స్టెప్ 1 చెప్పండి. ఇప్పుడు మనం గోల్డ్ ప్యూరిటీ చెక్ చేస్తున్నాం ఇండియా గోల్డ్ స్టాఫ్తో ఉండి. ఇంత అరవింద్ గారు, రామకృష్ణ గారు ఉన్నారు. సో మా గోల్డ్ ఇక్కడ లోన్ పెడుతున్నాం కాబట్టి ప్యూరిటీ చెక్ చేయడంలో ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సింది స్టోన్ గురించి చెప్తారు వీళ్ళు. స్టోన్ ఏంటండి? టచ్ స్టోన్, ఆకురాయి, టచ్ స్టోన్. అండ్ మన దగ్గర ఉన్నది నైట్రిక్ యాసిడ్. ఇది ఇప్పుడు చేతితో టచ్ చేయడానికి మనకు పర్మిషన్ లేదు. అండ్ హాల్మార్క్ టెస్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర 95 గ్లాసెస్ ఉన్నాయి. ప్లస్ వెయిట్ టెస్ట్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర మీటర్ ఉంది, ఏజ్ మీటర్ ఉంది, వేయింగ్ స్కేల్ ఉంది, ఇన్స్ట్రుమెంట్. సో స్టెప్ నెంబర్ 1, వీళ్ళు ఎప్పుడైనా మన గోల్డ్ వీళ్ళ దగ్గర తెచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ గోల్డ్ వెయిట్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న బ్రాస్లెట్ ఉంది, దీని వెయిట్ మనం టెస్ట్ చేసాము. వెయిట్ చూడడానికి వేయింగ్ గేజ్ దగ్గర మిషన్ ఆన్ చేస్తాము. 0 చేయాలి. వెయిట్ టెస్ట్ 8 గ్రామ్స్ ఉంది. సో 8 గ్రామ్స్ కన్ఫర్మ్ అయ్యాక మనకి వాళ్ళు చెప్తారు ఇట్స్ 8 గ్రామ్స్ మేము ప్రొసీడ్ అవ్వాలా అని చెప్పి. మనం దీన్ని వీడియో తీసుకోవచ్చు, ఫోటో కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్, దీన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి హాల్మార్క్ టెస్ట్ చేయొచ్చు. అంటే 916 కేడిఎమ్, ఈ మధ్యన హెచ్వైడి కోడ్ కూడా వచ్చింది. అవన్నీ వీళ్ళు మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో పెట్టి చూస్తారు. నెక్స్ట్ స్టెప్. అండ్ స్టెప్ 3లో వీళ్ళు ఆకు ఇదే స్టోన్ చెక్ చేయడానికి దీన్ని మన గోల్డ్ని స్టోన్ మీద రబ్ చేస్తారు. ఓకే, అంటే మీరు రబ్ చేయడం వల్ల వాళ్ళకి మన గోల్డ్ ఏమి దీని మీద అరిగిపోవడం అనేది జరగదు. స్టోన్ మీద వాళ్ళు రబ్ చేయడం వల్ల దానికి వీళ్ళకి తెలుస్తుంది ఎంత ప్యూరిటీ ఉన్నది అనేది. కలర్ని బట్టి వీళ్ళు చెప్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఇందులో. మీరు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎల్లోయిష్, రెడ్డిష్ అండ్ వైటిష్. ఎల్లోయిష్, రెడ్డిష్ అండ్ వైటిష్. ఇప్పుడు ఎల్లోయిష్ వచ్చిందంటే మనకి గెస్ చేయొచ్చు అందులో కాపర్ కంటెంట్ ఉందని. గోల్డ్ కంటెంట్ ఎక్కువ. గోల్డ్ కంటెంట్. రెడ్డిష్ వస్తే కాపర్ ఉందని, వైటిష్ వస్తే సిల్వర్ ఉందని. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి వీళ్ళు నైట్రిక్ యాసిడ్ యూజ్ చేసి దాని మీద ఈ స్టోన్ మీద నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సాల్ట్, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ప్లస్ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తారు. ఇవి మనకు టచ్ చేయడానికి లేదు. సో వాటి మీద వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఇది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ గోల్డ్తో కంబైండ్ అవ్వదు. సో అందులో కలవదు అనమాట గోల్డ్. సో ఓన్లీ కాపర్, ఏ మెటల్స్ అయినా కలిసిపోతాయి. అంటే అందులో డిజాల్వ్ అయిపోతాయి. అది సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫాస్ట్ ప్రాసెస్ కోసం. సో నైట్రిక్ యాసిడ్ వెన్ మిక్స్డ్ విత్ సాల్ట్, ఏం సాల్ట్ అది? నాన్ అయోడైజ్ సాల్ట్. ఇది ఎప్పుడైనా నైట్రిక్ యాసిడ్ అనేది మెటల్స్తో డిజాల్వ్ అవ్వదు. మనకి మెటల్స్ కాదు, గోల్డ్తో డిజాల్వ్ అవ్వదు, మెటల్స్తో డిజాల్వ్ అవుతుంది. సో మనకు తెలుసు సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని 2 ఉంటాయి. కాబట్టి సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని 2 ఉంటాయి. ఈ సొల్యూట్ అండ్ సాల్వెంట్ యూజ్ చేసి వీళ్ళు టెస్ట్ చేస్తారు, ప్యూరిటీ టెస్ట్. దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి మనకి? ఈ కెమికల్ టెస్ట్ వల్ల మనం తెలుసుకునేది ఏంటి? ప్యూరిటీ టెస్ట్ అది అసలు గోల్డా కాదనేది తెలుసు. ఇది డిజాల్వ్ అయ్యింది అనుకుంటే అది గోల్డ్ కాదని, డిజాల్వ్ అవ్వలేదు అంటే ఇట్స్ గోల్డ్. అండ్ డిజాల్వ్ అవుతున్నప్పుడు అది కెమిస్ట్రీ మీకు ఎలా కనిపిస్తుంది? కెమిస్ట్రీ అంటే గోల్డ్ మీద మీరు ఎంత పర్సెంటేజ్ యాసిడ్ అండ్ ఎంత% సాల్ట్ మిక్స్ చేస్తున్నారు? నార్మల్గా వేసేస్తాం, దాన్ని డ్రాప్స్ వేస్తాం అంతే. స్టోన్ మీద వేస్తాం. ఐటమ్ ఏదైతే రబ్ చేసామో దాని మీద డ్రాప్స్ వేసి చెక్ చేస్తాం. ఫాస్ట్ ప్రాసెస్ కోసం సాల్ట్ వేస్తాం. ఓకే, దాంట్లో మీకు తెలిసిపోతుంది ఇట్స్ ఏ ప్యూర్ గోల్డ్ కాబట్టి అదే టెస్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చి వీళ్ళు ఇవాళ గోల్డ్ రేట్ బట్టి ఎంత వెయిట్ ఉందో అంత రేట్ 80% గోల్డ్ ఇచ్చి డిజిటల్ ప్రాసెస్ చేస్తారు. ఇన్స్టెంట్ అంటారు కానీ కొంచెం టైం పడుతుంది. సో థ్యాంక్ యూ, నమస్తే. వాయిస్ సరిగ్గా